अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वही होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ओम शांति। బాబా చెప్పినటువంటి పరివర్తన శక్తిని ఎలా యూజ్ చేయాలి, దాని కంటిన్యూషన్ మురళి. ఇప్పటి వరకు అమృత వేళ లేవటంతోనే మొదటి పరివర్తన, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను. రెండవ పరివర్తన, సర్వ సంబంధాలు నాకు ఒక్క బాబాతోనే ఉన్నాయి. ఇంకా మూడవ పరివర్తన, నేను గోడ్లీ స్టూడెంట్ని. బాబా రోజు నా కోసం చదువుని చదివించడానికి వస్తున్నారు. తర్వాత నాలుగవ పరివర్తన, నేను సేవా స్థానంలో ఉన్నాను, సేవ చేస్తున్నాను. सेवा का संबंध अर्थात त्याग और तपस्वी रूप। सच्ची सेवा के लक्षण यही त्याग और तपस्वी। సేవా సంబంధము అనగా త్యాగము మరియు తపస్వి స్వరూపము. సత్యమైన సేవ యొక్క లక్షణం ఇది, త్యాగము तपस्या स्वरूपम। ऐसे ही व्यवहार में भी डायरेक्शन प्रमाण निमित्त मात्र शरीर निर्वाह
लेकिन मूल आधार आत्मा का निर्वाह। शरीर निर्वाह के पीछे आत्मा का निर्वाह भूल नहीं चाहिए। బాబా చెప్తున్నారు ఇటువంటి వ్యవహారాలలో కూడా సేవ అంటే అనేక రకాలైనటువంటి వ్యవహారాలు, లౌకికం కావచ్చు, అలౌకికం కావచ్చు. వ్యవహారాలలో కూడా డైరెక్షన్ అనుసారంగా బామ్దాద ఇచ్చినటువంటి డైరెక్షన్ అనుసారంగా నిమిత్త మాత్రులుగా అయి శరీర నిర్వహణ చేయాలి. కానీ व्यवहार करते शरीर निर्वाह और आत्मा निर्वाह दोनों को बैलेंस से हो. వ్యవహారాలు చేస్తూ శరీర నిర్వహణ మరియు ఆత్మ నిర్వహణ ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి. नहीं तो व्यवहार माया जाल बन जाएगा. లేదు అంటే కనుక ఈ వ్యవహారాలు మాయాజాలంగా అయిపోతూ ఉంటాయి, ఒక వలయం లాగా అయిపోతాయి. ऐसे जाल जो जितना बढ़ते जाएंगे उतना फंसते जाएंगे. ఇటువంటి వలయము ఎంతగా పెరుగుతూ ఉంటుందో అంతగా అందులో చిక్కుకుపోతూ ఉంటారు. धन की वृद्धि करते हुए भी ज्ञान की विधि भूलनी नहीं चाहिए. ధనం యొక్క వృద్ధి చేస్తూ ఉన్నప్పటికీ కూడా స్మృతి యొక్క విధిని మర్చిపోకూడదు. ధన సంపాదన చేస్తూ ఉంటూ స్మృతి యొక్క విధిని మర్చిపోకూడదు. ज्ञान की विधि और धन की वृद्धि दोनों साथ साथ होना चाहिए. బాబా చెప్తున్నారు స్మృతి యొక్క విధి మరియు ధనం యొక్క వృద్ధి ఇవి రెండు కూడా వెనువెంటే జరగాలి. धन की वृद्धि के पीछे विधि को छोड़ नहीं देना है. ధనాన్ని పెంచుకోవటంలో పడి యోగం యొక్క విధిని వదలకూడదు. इसको कहा जाता है लौकिक स्थूल कर्म भी कर्म योगी की स्टेज में परिवर्तन करो. దీనిని ఏమంటారు? లౌకికమైన స్థూలమైన కర్మలు చేస్తూ కూడా కర్మయోగి స్టేజ్ ని పరివర్తన చేయటము, కర్మయోగి స్థితిలోకి మార్చుకోవటము. सिर्फ कर्म करने वाले नहीं लेकिन कर्मयोगी हो. కేవలం కర్మ చేసేవాళ్ళగా కాకుండా కర్మయోగిగా అవ్వండి. కర్మ అర్థాత్ వ్యవహార్ యోగ్ అర్థాత్ పరమార్థ. కర్మ అనగా అర్థము వ్యవహారము, యోగము అనగా పరమార్థము. परमार्थ अर्थात परम पिता की सेवा अर्थ कर रहे हैं. పరమార్థము అనగా పరంపిత యొక్క సేవార్థం చేస్తున్నాము అని భావించడం. तो व्यवहार और परमार्थ दोनों साथ साथ रहे. కనుక వ్యవహారము పరమార్థము ఇవి రెండు వెనువెంటే ఉండాలి. इसको कहा जाता है श्रीमत पर चलने वाले कर्मयोगी. వీరిని ఏమంటారు? శ్రీమతంపై నడిచేటువంటి కర్మయోగి అని అంటారు. వ్యవహార के समय परिवर्तन क्या करना है? వ్యవహారం యొక్క సమయంలో ఏం పరివర్తన చేయాలి? వ్యవహారం యొక్క సమయంలో ఏం పరివర్తన చేయాలి? मैं सिर्फ व्यवहारी नहीं लेकिन व्यवहारी और परमार्थी अर्थात जो कर रहा हूं वह ईश्वरीय सेवार्थ कर रहा हूं. నేను కేవలం వ్యవహారం మాత్రమే చేయడం లేదు. వ్యవహారి అంటే వ్యవహారము చేస్తున్నాను మరియు పరమార్థము కూడా ఉంది అందులో. అనగా ఏదైతే నేను చేస్తున్నానో అది ఈశ్వర్య సేవార్థం చేస్తున్నాను. మనం ఏది చేసినా లౌకిక కర్మ కావచ్చు, అలౌకిక కర్మ కావచ్చు, ఏది చేసినా అది ఈశ్వర్య సేవార్థమే చేస్తున్నాను.
వ్యవహారి और పరమార్థి కంబైన్డ్. వ్యవహారము పరమార్థము ఈ రెండు కూడా కంబైన్డ్ గా అయ్యి చేస్తున్నాను. నేను వ్యవహారము చేస్తున్నాను, అలాగే పరమార్థంతో చేస్తున్నాను. यही परिवर्तन संकल्प सदा स्मृति में रहे तो मन और तन डबल कमाई करते रहेंगे. ఈ పరివర్తన సంకల్పం సదా స్మృతిలో ఉండాలి. ఈ పరివర్తన సంకల్పం సదా స్మృతిలో ఉండాలి. అప్పుడు మనసు మరియు తనువు డబల్ సంపాదన జరిగిపోతుంది. మనసుకి మరియు తనువు అంటే స్థూలమైన ధనము అలాగే ఆత్మిక సంపాదన రెండు కూడా జరిగిపోతాయి. స్థూల ధన్ బి आता रहेगा. స్థూల ధనం కూడా వస్తూ ఉంటుంది. और मन से अविनाशी धन भी जमा होता रहेगा. మరియు మనసుతో అవినాశి ధనం కూడా జమ అయిపోతూ ఉంటుంది. एक ही तन द्वारा एक ही समय मन और धन की डबल कमाई होती रहेगी. ఒకే సమయంలో ఒకే తనువు ద్వారా మనసేక సంపాదన, స్థూలమైన ధనమేక సంపాదన రెండు కూడా జరిగిపోతున్నాయి. तो सदा ये हो याद रहे कि डबल कमाई करने वाला हूं. సదా ఏం గుర్తు పెట్టుకోవాలి? నేను డబల్ సంపాదన సంపాదించుకుంటున్నాను. ఒకే సమయంలో స్థూల ధనము, సూక్ష్మ ధనము రెండు ఒకే సమయంలో ఈజీగా సంపాదించుకుంటున్నాను. ఈ భావన కలిగి ఉండాలి. इस ईश्वरीय सेवा में सदा निमित्त मात्र का मंत्र व करणहार की स्मृति का संकल्प सदा याद रहे. ఈ ఈశ్వరీయ సేవలో సదా నిమిత్త మాత్రము అనే మంత్రమును లేక చేయించే వారి యొక్క స్మృతిని సంకల్పంలో సదా గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నారు బాబా? ఈశ్వరీయ సేవ సదా నేను నిమిత్త మాతృని అనే మంత్రమును లేదా చేయించేటువంటి వారు చేయిస్తున్నారు అన్న స్మృతిని సదా గుర్తుపెట్టుకోండి. కరవన్హార్ బులే నహి, చేయించే వారిని మర్చిపోవద్దు. तो सेवा में सदा निर्माण ही निर्माण करते रहेंगे. సేవలో సదా అప్పుడు నిర్మాణమే నిర్మాణము చేస్తూ ఉంటారు. అచ్చా అవరు ఆగే చలో. మంచిది. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం. आगे चल अनेक प्रकार के व्यक्ति और वैभव अनेक प्रकार की वस्तुओं से संपर्क करते हो. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అనేక రకాలైనటువంటి వ్యక్తులు మరియు వైభవాలు ఇలా అనేక రకాలైన వస్తువులతో సంపర్కంలోకి వస్తూ ఉంటారు. इसमें भी व्यक्ति में व्यक्त भाव के बजाय ఆత్మిక భావ ధారణ కరు. ఇందులో ఏం పరివర్తన చేయాలి? బాబా చెప్తున్నారు. ఇందులో కూడా సదా వ్యక్తులతో వ్యక్త భావానికి బదులుగా అంటే బాహ్యమైన భావనకి బదులుగా ఆత్మిక భావనను ధారణ చేయండి. వస్తువం వైభవం अनासक्त भाव धारण करो. तो वैभव और वस्तु अनासक्त के आगे दासी के रूप में होगी और आसक्त भाव वाले के आगे चुंबक की तरह फंसाने वाली होगी. బాబా చెప్తున్నారు, వస్తువులు వైభవాలలో అనాసక్త భావం ధారణ చేయండి. అప్పుడు వైభవాలు వస్తువులు అనాసక్త భావం కలిగిన వారి ముందు
దాసీ రూపంగా ఉంటాయి. ఎవరికైతే ఆసక్తి అనేది ఉండదు, తగులుపాటు అనేది అంటే వస్తువులతో కానీ వైభవాలతో కానీ ఎక్కువగా ఇవి నాకు ఉన్నాయి అనేటువంటి అభిమానము, మరి ఆ ఆకర్షణ ఇవేమీ లేని వారి ముందు అవన్నీ కూడా ఒక దాసీ రూపంలో ఉంటాయి. మరి ఆసక్తి భావం కలిగిన వారి ముందు అవంటే చాలా ఆసక్తి ఉంటుంది కదా, మరి వారి ముందు అవన్నీ కూడా అయస్కాంతం వలె ఆకర్షించేవిగా ఉంటాయి. జో చూడానా చాహో తో బి చూడ్ నహీ సక్తే, ఏవైతే వదలాలి అని అనుకుంటారో అవి వదలలేరు. इसलिए व्यक्ति और वैभव में आत्मा भाव और अनासक्त भाव का परिवर्तन करो. కనుక వ్యక్తులతో కానీ వస్తువులతో వైభవాలతో కానీ ఎలా ఉండాలి? అనాసక్త భావాన్ని పరివర్తన చేయండి. ఆసక్తి భావాన్ని అనాసక్త భావంలోకి పరివర్తన చేయండి అంటున్నారు బాబా. अच्छा और आगे चलो, इंकास्త ముందుకు వెళ్తాం. कोई भी पुरानी दुनिया के आकर्षणमय दृश्य अल्पकाल के सुख के साधन यूज करते व देखते हो तो उस साधनों व दृश्य को देख कहाँ साधना को भूल साधन में आ जाते. బాబా చెప్తున్నారు, ఏదైనా కూడా ఎవరైనా కూడా పాత ప్రపంచం యొక్క ఆకర్షణీయమైన దృశ్యములను అల్పకాలికం యొక్క సుఖ సాధనాలని ఉపయోగిస్తూ ఉన్నారు, లెక్క చూస్తూ ఉన్నారు. ఆ సాధనాలను ఆ దృశ్యాలను చూస్తూ అక్కడక్కడ సాధనని మర్చిపోయి సాధనాలలోకి వచ్చేస్తున్నారు. సాధనాలు ఉపయోగిస్తూ సాధనని మర్చిపోయి సాధనాల్లోకి వచ్చేస్తున్నారు. సాధనంకి వశీభూత హో జాతే హో, సాధనాలకి వశీభూతులు అయిపోతున్నారు. సాధనం के आधार पर साधना ऐसे समझो जैसे रेत के फाउंडेशन के ऊपर बिल्डिंग खड़ी कर रहे हो. బాబా చెప్తున్నారు, ఈ విధంగా ఉండే వాళ్ళ కోసం ఉదాహరణ ఇస్తున్నారు బాబా. ఇలాంటి సాధనాలు ఆధారంపై సాధన ఉన్నట్లయితే, సాధనాలు ఆధారంపై సాధన ఉన్నట్లయితే మీరు ఏమని భావించవచ్చు? ఏమని భావించవచ్చు? ఇసుకలో మీరు బిల్డింగ్ కడితే, ఇసుక పునాది పైన బిల్డింగ్ కడితే అది నిలుస్తుందా? ఇసుక పునాది పైన బిల్డింగ్ కట్టినట్లే అవుతుంది. అంటే సాధనాల పైన సాధన ఆధారపడి ఉంది అంటే కనుక ఇసుక పునాదిపై బిల్డింగ్ కట్టినట్లే అవుతుంది. उसका क्या हाल होगा, దాని పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు? మరి బార్ బార్ హల్చల్ మే డగ్మగ్ హోంగే, పదే పదే అలజడిలో ఊగుతూ ఉంటుంది. పడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. इसलिए यही परिवर्तन करो कि साधन विनाशी और साधన అవినాశి. కనుక ఇప్పుడు ఈ పరివర్తన చేయండి. సాధనాలు వినాశి, సాధన అవినాశి. ఏం చెప్తున్నారు? సాధనాలు వినాశి, సాధన अविनाशी. विनाशी साधन के आधार पर अविनाशी साधना हो नहीं सकती. వినాశీ సాధనాలు ఆధారంపై అవినాశీ సాధన ఉండకూడదు. సాధనకు మహత్వం కనుక సాధనాలకి మీరు మహత్వం ఇవ్వద్దు, సాధనకి మహత్వం ఇవ్వండి. మీరేం సాధన చేయాలో దానికి ఎక్కువ మహత్వం ఇవ్వండి, సాధనాలకి కాదు.
तो सदा ये समझो कि मैं सिद्धि स्वरूप हूँ, ना कि साधन స్వరూప్. కనుక సదా ఇదే భావించండి, నేను సిద్ధి స్వరూపాన్ని, సాధనా స్వరూపాన్ని కాదు, అంటే సాధనాల స్వరూపాన్ని కాదు, సిద్ధి స్వరూపాన్ని. సాధన సిద్ధిని ప్రాప్తింప చేయిస్తుంది. మనం చేసిన సాధనయే మనకి ప్రాప్తులను ప్రాప్తింప చేస్తుంది, సాధనాలు కాదు కదా. సాధనों की आकर्षण में सिद्धि स्वरूप को नहीं भूल जाओ. సాధనాల యొక్క ఆకర్షణలో సిద్ధి స్వరూపాన్ని మర్చిపోవద్దు. हर लौकिक चीज को देख, लौकिक बातों को सुन, लौकिक दृश्य को देख, लौकिक को अलौकिक में परिवर्तन कर. अर्थात ज्ञान स्वरूप को हर बात से ज्ञान उठाओ. బాబా చెప్తున్నారు, ఇలా ప్రతి లౌకిక వస్తువుని చూస్తూ, లౌకిక విషయాలు వింటూ, లౌకిక దృశ్యాలను చూస్తూ లౌకికాన్ని అలౌకికతలోకి పరివర్తన చేయండి. అనగా జ్ఞాన స్వరూపులుగా ఈ ప్రతి విషయం నుంచి జ్ఞానంని తీసుకోండి. బాత్ మే నహీ జాओ, జ్ఞాన్ మే జాओ. సమझा? మీరు విషయాలలోకి వెళ్ళకండి, జ్ఞానం లోతుల్లోకి వెళ్ళండి. అర్థమైందా? క్యా పరివర్తన కర్నా హై, ఏం పరివర్తన చేయాలో అర్థమైంది కదా. కనుక ఈ లౌకిక విషయాలు దృశ్యాలు అన్నిటినీ అలౌకికతలోకి పరివర్తన చేసుకోండి. అచ్చా, और आगे चलो. ఇక ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. అభి బాకీ క్యా రహ్ గయా, ఇప్పుడు ఇంకా ఏం మిగిలి ఉంది? అమృత వేళ నుంచి బాబా అమృత వేళ తర్వాత రెడీ అవ్వటము, తర్వాత మురళి వినటము, తర్వాత సంబంధాలు, వ్యవహారాలు, ఆ తర్వాత సాధనాలు, వస్తువులు, రోజంతా గడిచిపోయింది. ఇంకా ఏం మిగిలి ఉంది? లాస్ట్ కి పడుకోవటం. అభి సోనా రహ్ గయా, ఇప్పుడు పడుకోవటం మిగిలి ఉంది. సోనా అర్ధా సోనేకి దునియా మే సోనా. నిద్రించటము అనగా బంగారపు ప్రపంచంలో నిద్రించాలి. సోనే కో బి పరివర్తన కరో, కనుక నిద్రని కూడా పరివర్తన చేయండి. బెడ్ పర్ నహీ సోయే, బెడ్ పైన పడుకోవద్దు. లేకిన్ కహా సోయేంగే, మరి ఎక్కడ పడుకోవాలి? బెడ్ పైన పడుకోవద్దు, మరి ఎక్కడ పడుకోవాలి? బాప్ కే యాద్ కి గోదీ మే సోయేంగే. బాబా స్మృతి అనే ఒడిలో పడుకోండి. బాబా స్మృతి అనే ఒడిలో పడుకోండి. ఫరిస్తోं की दुनिया में स्वप्ने में शेयर करो, तो स्वप्न भी परिवर्तन करो और सोना भी परिवर्तन करो. ఫరిస్తాల ప్రపంచంలో స్వప్నంలో షికారు చేయండి. ఫరిస్తాల ప్రపంచంలో స్వప్నాలలో షికారు చేయండి. అంటే స్వప్నాల్ని కూడా పరివర్తన చేయండి, మరి పడుకోవటం కూడా పరివర్తన చేయండి. పడుకోవటం, నేను బెడ్ పైన పడుకోలేదు, బాబా యొక్క ఒడిలో పడుకున్నాను, అంటే బాబా స్మృతియే ఒడి. ఇంకా పరిస్థాల ప్రపంచంలో విహరిస్తున్నాను అనే స్వప్నాలు ఉండాలి. ఇది ఆది సే అంత తక్ పరివర్తన కరో, మరి ఆది నుంచి అంతిమం వరకు పరివర్తన చేయండి. సమझा? ऐसे పరివర్తన శక్తి యూజ్ కరో. అర్థమైంది కదా? ఈ విధంగా పరివర్తన శక్తిని ఉపయోగించండి అంటున్నారు బాబా. ऐसे हर कर्म में परिवर्तन शक्ति द्वारा स्व परिवर्तन और विश्व परिवर्तन करने वाली
हर सेकंड, हर संकल्प, हर कर्म नया अर्थात गोल्डन एज करने वाले, श्रेष्ठ अर्थात सतो प्रधान करने वाले, नए वर्ष में स्व में और विश्व में नया चमत्कार दिखाने वाले, जो अब तक असंभव समझ रहे हैं, स्व के प्रति व विश्व के प्रति उस असंभव को सहज संभव करने वाले, ऐसे सदा सफलता मूर्त श्रेष्ठ सिद्धि स्वरूप आत्माओं को बाम दादा का याद प्यार और नमస్తే. బాబా ప్రియాస్మృతులు చెప్తున్నారు, ఇటువంటి ప్రతి కర్మలో కూడా పరివర్తన శక్తి ద్వారా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన చేసేవారికి ప్రతి సెకండు, ప్రతి సంకల్పం, ప్రతి కర్మ కొత్తగా అనగా గోల్డెన్ ఏజ్ గా చేసే శ్రేష్టమైన సతో ప్రధానంగా చేసేవారికి కొత్త సంవత్సరంలో స్వయంలో విశ్వంలో ఒక కొత్త చమత్కారం చూపించేటువంటి వారికి ఇప్పటి వరకు ఏదైతే అసంభవము అని భావిస్తున్నారో అది స్వయం పట్ల లేక విశ్వం పట్ల ఆ అసంభవాన్ని సహజము, ఇది సంభవమే అని చేసేవారికి ఇటువంటి సదా సఫలతామూర్తి శ్రేష్టమైన సిద్ధి స్వరూపులైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरे बाबा, मीठे बाबा, प्यारे बाबा, हमारा बाबा, शुक्रिया बाबा. नमस्कार.